హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు ఇది వచ్చేసరికి సోనీ A7 Mark IV అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసరికి DJI Ronin SC. సో ఈ రెండింటిని యూజ్ చేసి నేను సినిమాటిక్ వీడియోస్ అయితే తీసి మీకు చూపించబోతున్నాను. సో చూడండి, మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది. అవుట్డోర్కి వెళ్ళాను, అలానే ఇండోర్లో మా వైఫ్ని, సో ఇక్కడ చూసారు కదా, మా వైఫ్ని మోడల్గా పెట్టుకుని అయితే తీశాను. సో యాక్టింగ్కి మీరేమనుకోకండి, జస్ట్ సినిమాటిక్ వీడియోస్ అంటే సినిమాటిక్ ఎలా తీసాను దాన్ని మాత్రమే చూడండి, ఓకే? సో మీరు ఈ కెమెరాని యూజ్ చేసి హ్యాండ్ హెల్త్ అయినా తీయచ్చు, లేదు అంటే ఈ గిమ్మల్ని యూజ్ చేసి కూడా తీయచ్చు. మీకు గిమ్మల్ని యూజ్ చేస్తే మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి స్మూత్గా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి వాటికి ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తున్నాం, రన్నింగ్ చేసేటప్పుడు స్మూత్గా రావాలి, స్టెబిలైజ్గా రావాలంటే మనం ఈ గిమ్మల్స్ని యూజ్ చేయాలి. ఇంకోటి వచ్చేసరికి మనం వాకింగ్ చేస్తూ సో సినిమాటిక్ వీడియోస్ తీయాలనుకుంటే ఈ గిమ్మల్ని యూజ్ చేసి మనం అలాంటి షార్ట్స్ని స్టెబిలైజ్గా తీయచ్చు అనమాట. అలానే మీరు ఈ కెమెరాని పట్టుకుని హ్యాండ్ హెల్త్ కూడా తీయచ్చు. మీకు ఆల్రెడీ మీ మొబైల్లో చూపించాను హ్యాండ్ హెల్త్ పట్టుకొని మీరు ఎలా తీయాలని చెప్పేసి. బట్ హ్యాండ్తో పట్టుకొని తీస్తే కొన్ని షార్ట్స్ ఎక్కడైతే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉందో అక్కడి నుంచి అక్కడ వరకు తీయచ్చు, మనం జస్ట్ సర్కిల్ షార్ట్స్ తీయచ్చు. అంతేగాని వాకింగ్ చేసేటప్పుడు కానీ రన్నింగ్ అప్పుడు కానీ మనం చేతిలో కెమెరా పట్టుకొని పరిగెత్తే మాత్రం మొత్తం షేక్ అయితే అయిపోతుంది అనమాట ఫుటేజ్. స్టెబిలైజేషన్ కోసం మాత్రమే మనం గిమ్మల్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనం సినిమాటిక్ వీడియోస్ అయితే తీద్దాం. ఆల్రెడీ తీయేసాను వీడియోస్, అవుట్డోర్లో షూట్ అయిపోయింది. ఇప్పుడు మా వైఫ్ని మోడల్గా పెట్టి కూడా తీయేసాను. సో అవి ఎలా వచ్చాయనేది మీకు ఒక మంచి మ్యూజిక్ అయితే వేసి చూపిస్తాను. అది చూసిన తర్వాత మీకు ట్యూటోరియల్ అయితే చూపిస్తాను. వీలైతే ఎడిటింగ్ సంబంధించిన ట్యూటోరియల్ కూడా ఉంటుంది ఈ వీడియోలో, లేదంటే దాని సపరేట్గా ఒక వీడియో అయితే తీసుకొస్తాను. చాలామంది మొబైల్లో ఎలా సినిమాటిక్ వీడియోస్ తీయాలని చెప్పి అడిగారు కాబట్టి చేశాను. దానికి మంచి రీచ్ వచ్చింది. అలానే కొంతమంది ఏమన్నారంటే ఎడిటింగ్ గురించి కూడా చేయండి భయ్యా, ఎలా ఎడిటింగ్ చేయాలని చెప్పి సో చేశాను. బట్ దానికైతే రీచ్ లేదు. సో గైస్, మీరు చెప్పారని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సో మీ సపోర్ట్ నాకు కావాలి. తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకుని నాకు కొద్దిగా మంచి బూస్ట్ అయితే వస్తుంది. ఈ వీడియోనే కాదు, మీకు చాలా వీడియోస్ అయితే మా ఊళ్ళో రికార్డ్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ మీకు వీక్లీ 2 వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో గైస్, అందుకని చెప్పేసి మన ఛానల్ని ఫాలో అవుతానండి, ఓకే? ఇంకా ఇంట్రో అయితే చేసేయండి. దాని తర్వాత సినిమాటిక్ వీడియోస్ ఎలా తీయాలో చూసేద్దాం. సో గైస్, ఇది మొత్తం మనం విడివిడిగా అయితే వస్తాయి 3. జస్ట్ దీన్ని అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసి దీన్ని క్లాక్ వేస్తున్నాను, ఓకే? దీనికి స్టాండ్ అయితే ఇలా టైట్ చేసి ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం కెమెరా అయితే అటాచ్ చేయాలి. జస్ట్ ఇక్కడ లాక్స్ ఉంటాయి, లాక్స్ ఓపెన్ చేసేయండి. ఈ పక్క కూడా ఒక లాక్ ఉంటుంది, ఓకే? ఇలా ఇది మనకు జాయ్స్టిక్ అనేది మన ఫ్రంట్ సైడ్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనికి మనం కెమెరా అయితే అటాచ్ చేయాలి. జస్ట్ సింపుల్గా ఇలా పెట్టేసి ఇలా వెనకనే చేసి జస్ట్ మనం దీన్ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇది కరెక్ట్గా నిలబడాలి, అటు ఇటు ఊక్కుండా. చూసారు కదా, ఈ విధంగా నిలబడాలో చూసుకోవాలి. ఇప్పుడు జస్ట్ మనం దీన్ని టైట్ చేసేద్దాం. చూసారు కదా, ఈ విధంగా టైట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఆన్ బటన్ అయితే ఉంటుంది. ఇంకొకటి గైస్, మనకి ఇలా కూడా అది నిలబడుతుందా లేదా అని చెప్పి చూసుకోవాలి. దాన్ని చూసుకోవాలంటే జస్ట్ ఇక్కడ నుంచి మనం దీన్ని లూజ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ విధంగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా మనం కూర్చుందో లేదు చూసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఆన్ బటన్ అయితే కనిపిస్తుంది కదా మీకు, ఆన్ చేసేద్దాం. అంతే, ఆన్ అయిపోయింది. చూసారు కదా, మనకు ఆన్ అయితే అయిపోయింది. ఇప్పుడు జాయ్స్టిక్తో మనం ఎలా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం గింబల్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళేసి సినిమాటిక్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ ఇంతే. ఇప్పుడు మనం హ్యాండిల్ చేసుకోవచ్చు గింబల్ని ఈజీగా.
ముందుకి వెనక్కి మనం ఎలా అన్నా కూడా అది మిడిల్లో ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మనం ఇలా అన్నా కానీ అది మాత్రం పొజిషన్ అయితే చేంజ్ అవ్వదు. ఓకే, ఈ విధంగా. తర్వాత ఇక్కడ మోడ్స్ అయితే ఉంటాయి, మనం 1 2 3 మోడ్స్ దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా మనం షార్ట్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ విధంగా మనం గిమ్మల్ని యూజ్ చేసి అయితే సినిమాటిక్ షార్ట్స్ని తీసుకోవచ్చు. ఓకే గైస్, చూసారు కదా నా సెటప్. ఇది వచ్చేసరికి గింబల్ అనమాట, ఇది వచ్చేసరికి కెమెరా, ఇది వచ్చేసరికి రోడ్ వైర్లెస్ 2 మైక్. ఇది అంటే ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇందులో నుంచి డైరెక్ట్గా వాయిస్ అయితే రికార్డ్ చేసుకుంటుంది రిసీవర్ ఇది. ఇంకా రికార్డింగ్ చేసే మైక్ వచ్చేసరికి ఇది అనమాట. ఇందులో నుంచి మనం మాట్లాడితే ఇది రిసీవ్ చేసుకొని ఇక్కడ మనం కెమెరాకి అయితే కనెక్ట్ చేసాం కదా, సో ఇందులో నుంచి అయితే మనకు వాయిస్ని అయితే రిసీవ్ చేసుకుంటుంది. మనకు వీడియోతో పాటు వాయిస్ కూడా రికార్డ్ అయిపోద్ది. సో నాయిస్ అనేది ఉంటుంది, మనం ఎడిటింగ్లో రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసరికి ఇది కెమెరా, ఇవి నా సెట్టింగ్స్ చూపిస్తాను, ఏ సెట్టింగ్స్ పెట్టుకున్నాను అనేది. సో జస్ట్ నేను మెనూలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇమేజ్ క్వాలిటీలో ఫైల్ ఫార్మాట్ చూసినట్లయితే నేను 4K అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత బ్యాక్ వస్తే ఇక్కడ మూవీ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 25 ఫ్రేమ్స్ అయితే పెట్టుకున్నాను. మీకు 50 వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. సో రికార్డింగ్ సెట్టింగ్ వచ్చేసరికి 100mm 8-bit అనమాట, మనకి సరిపోతుంది. 10-bit అయితే మీకు ఎడిటింగ్లో కొద్దిగా కష్టం అయితే అవుతుంది అనమాట. సో 8-bit అయితే మనకు సరిపోద్ది. మనం సినిమా థియేటర్లో రిలీజ్ చేయట్లేదు కదా మూవీ. సో బ్యాక్ వచ్చేద్దాం. ఇంకోటి వచ్చేసరికి మీకు పిక్చర్ ప్రొఫైల్ అనేది చూపిస్తాను, నేను ఏం పిక్చర్ ప్రొఫైల్ పెట్టుకున్నాను అని చెప్పేసి. ఫంక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ PP11 అయితే ఉంది. సో ఇక్కడ నేను వచ్చేసరికి S-Log3 అయితే పెట్టుకున్నాను. S-Log3లో మీకు సాచురేటెడ్గా కనిపిస్తూ ఉంటాయి, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ విధంగా మీకు ఎలాంటి కలర్స్ లేకుండా కాంట్రాస్ట్, సాచురేషన్, టెంపరేచర్ ఇలాంటి ఏ సెట్టింగ్స్ లేకుండా మీకు నార్మల్గా సాచురేషన్ లేకుండా అయితే రికార్డ్ అవుతుంది. సో దాన్ని మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. గామా వచ్చేసి నేను S-Log3 అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత కలర్ మోడ్ వచ్చేసరికి Cinetone అయితే పెట్టుకున్నాను. సో బ్యాక్ అయితే వస్తున్నాను. సో ఇవి నా సెట్టింగ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇక చూసారు కదా మీరు, మాన్యువల్ అయితే పెట్టుకున్నాను. సో మాన్యువల్లో పెట్టుకుని మీరు సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉందనుకోండి, మీరు షట్టర్ స్పీడ్ తగ్గించుకోండి, అంటే పెంచుకోండి. అంత పెంచుకుంటే మీకు అంత లైటింగ్ అనేది తగ్గుతుంది అనమాట, ఎక్స్పోజర్ అనేది. ఓకే, మీకు ఒకే లైటింగ్ ఎక్కువ కావాలంటే మీరు ISO అయితే పెంచుకోవాలి. ఓకే, అందుకని చెప్పి మాన్యువల్లో తీస్తే మీకు ఏంటంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఆటోలో తీస్తే మీ మొబైల్లో కూడా మీకు ఆటో ఆప్షన్ ఉంటుంది. సో ఆటో కన్నా మీకు మాన్యువల్లోనే మంచి క్వాలిటీ ఫుటేజ్ అనేది మనం తీసేదాన్ని బట్టి అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇదనమాట. ఇంకొచ్చేసరికి అది వీడియో మోడ్లో అయితే ఉంది, ఫోటో మోడ్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ చూసారు కదా మీరు, ఇది ఫోటో మోడ్, ఇది వచ్చేసరికి వీడియో మోడ్ అనమాట. ఇది వచ్చేసరికి స్లో మోషన్కి మీకు నార్మల్ కార్డ్స్ అయితే సరిపోవు, మీరు లెక్చర్ కార్డ్స్ అయితే పెట్టుకోవాలి. సో దాని కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ కార్డ్స్ ఇందులో వేసుకొని మనం స్లో మోషన్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో నేను వాడే కార్డ్ మాత్రం నార్మలే అనమాట. నార్మల్గా ఏ కెమెరాకైనా మనం సూట్ అవుతుంది అది. సో అది కూడా ఒకేలా వీలైతే స్క్రీన్ మీద చూపిస్తాను ఎలాంటి కార్డ్ వాడుతున్నాను. ఇది వచ్చేసరికి రికార్డ్ బటన్, రికార్డ్ చేసి రికార్డ్ బటన్ ఆన్ చేసి మనం రికార్డ్ చేసుకోవడమే మనకు నచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ISO మీకు మాక్సిమం 800 వరకు అయితే సపోర్ట్ ఉంటుంది. 800 మించి మీరు ISO పెట్టుకున్నట్లయితే మీకు లైక్ నాయిస్ అయితే వస్తూ ఉంటుంది అనమాట, అది ఒకటి చూసుకోండి. సో 200 వదిలేసేయండి. ఆ తర్వాత అపాచర్, మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అంత అవసరం లేదనుకుంటే తగ్గించుకోండి, లేదు మాకు ఫుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవ్వాలి అంటే పెంచుకోండి. సో ఈ విధంగా 1.8 అయితే పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి షటర్ స్పీడ్ చూసుకున్నట్లయితే 1250 అయితే ఉంది. సో తగ్గించుకునే కొద్దీ ఏంటంటే మనకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు లైటింగ్ అనేది తగ్గించేస్తుంది. పెంచుకుంటే ఏంటంటే మీకు చూసారు కదా లైట్ అయితే పెరుగుతుంది. ఇది మీకు మ్యాక్సిమం వచ్చేసరికి 50 వరకు మంచిగా తీసుకోవచ్చు. 50కి తగ్గించిన 40 అయితే ఓకే, కానీ మీరు 30, 20, 10 అలా పెట్టుకుంటే మాత్రం మీకు వీడియో అనేది లాగీ అయితే అనిపిస్తుంది అనమాట. సో అంత స్మూత్గా అయితే ఉండదు ఫుటేజ్. మీరు మ్యాక్సిమం 50 నుంచి అయితే పెట్టుకోండి. లేదా అవుట్డోర్లో ఉన్నారంటే మీరు ఎంతైనా పెంచుకోవచ్చు. మీ వెలుతురు తక్కువ, మీకు ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అనిపిస్తే పెంచుకుంటే ఇంకా బెటర్, మీకు స్మూత్ వీడియో అయితే వస్తుంది అనమాట. సో షటర్ స్పీడ్ అనేది నేనైతే 60కి మించి తగ్గివ్వను, 60 అబౌవ్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో గైస్ ఇవన్నమాట నా సెట్టింగ్స్. వీటిని పెట్టుకుని అయితే నేను వీడియో అయితే షూట్ చేస్తాను. ఇప్పుడు ఇదే సెట్టింగ్స్తో మా వైఫ్ని మోడల్గా పెట్టి కొన్ని షార్ట్స్ అయితే తీస్తాను. సో దాని అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు ఆల్రెడీ ఇంటర్లో చూసే ఉంటారు. ఓకే, ఇప్పుడు వెళ్ళి షూట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ షాట్ వచ్చేసరికి సో మా వైఫ్ అయితే అక్కడ నిలబడుకుంది. నేను సింపుల్గా ఇలా బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి అయితే వెళ్తున్నాను. కానీ రెడీ, యాక్షన్. సో గైస్ ఇప్పుడు తన మిడిల్లో ఉందో లేదో చూసుకొని జస్ట్ ఇలా ముందుకు పోనిచ్చేసేయండి. ఆ తర్వాత మనం C షేప్లో అయితే తీద్దాం. తిరిగి ఇట్లా చూసారు కదా,
ఈ విధంగా ఇంకో నెక్స్ట్ షాట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, తను ఫోకస్ అయితే చేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు తను నడుచుకుంటే ఇలా వస్తుంది, మనం ముందుకెళ్ళి వెనక వద్దాం. ఓకే గైస్, ఇప్పుడు నేను హ్యాండ్తో అయితే తీస్తున్నాను. సో గింబల్ని యూజ్ చేసి చాలామందికి అయితే గింబల్స్ ఉండవు కదా. సో మ్యాక్సిమం చాలామంది ట్రైపాడ్స్ పెట్టుకోను లేదంటే హ్యాండ్తో పట్టుకొని తీస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేనైతే చేతి అయితే పట్టుకున్నాను. సో ఇలా అయితే తీస్తున్నాను, చూడొచ్చు. చూసారు కదా, ఇలాంటి షార్ట్స్ అయితే మనకు చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు నేను ముందుకు నడుచుకుంటే వెళ్ళాను అనుకోండి, షేక్ అయితే అవుతుంది అనమాట. మరి ఫాస్ట్గా వెళ్తే మనకు షేక్ అనేది వస్తుంది. సో చిన్నగా వెళ్తే మాత్రం మనకు కొద్దిగా స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చిన్నగా వెళ్తే పర్లేదు మనకి, మనం ఫాస్ట్గా వెళ్ళినట్లయితే మనకు షేక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం చిన్నగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ హ్యాండ్ హెల్త్ తీయాలనుకుంటే గింబల్ అయితే మీరు ఎంత ఫాస్ట్గా అయినా పరిగెత్తినా కూడా మీకు ఎలాంటి షేక్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు నేను కెమెరాని ఎలా పట్టుకున్నాను చూపిస్తాను చూడండి. ఓకే గైస్, ఈ హ్యాండ్తో మనం కిందనైతే ఇలా పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ హ్యాండ్తో ఈ సైడ్ పట్టుకొని జస్ట్ ఇందాక చెప్పాను కదా ఇంతకు ముందుకు మీ మొబైల్ ఎలా తీయాలని చెప్పేసి, సేమ్ అంతే బాడీ కూడా మనం కదిలిస్తూ ఉండాలి. సో కెమెరాని ఇలా తిప్పితే మీకు అంత స్మూత్ షాట్ అయితే రాదు. కెమెరా పట్టుకొని మన బాడీ కూడా తిరగాలన్నమాట. సో ఈ విధంగా తిరిగితే మనకు స్మూత్ షాట్స్ అనేవి వస్తాయన్నమాట. సో మీరు ఒకవేళ ట్రై చేసేటప్పుడు సో మీ బాడీని కూడా కదిలించడానికి ట్రై చేయండి. మీరు మొబైల్లో షూట్ చేసినా కెమెరాలో షూట్ చేసినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. దానికి దీనికి పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. కానీ కెమెరాలో తీయడానికి మీకు ఇది కొద్దిగా మనకు వెయిట్ అయితే ఉంటుంది కదా. సో తీసేటప్పుడు ఏంటంటే మనకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేసే కొద్దిగా మనకి ఈజీగా అయితే అనిపిస్తుంది అనమాట. జస్ట్ సింగిల్ హ్యాండ్తో కూడా తీసేయచ్చు ఈ విధంగా. ఓకే, అలవాటు అయ్యే కొద్దీ స్టార్టింగ్లో మాత్రం మీరు 2 హ్యాండ్స్ పట్టుకొని తీస్తేనే మనకు స్మూత్ షాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మీరు ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ ఇలా మీ బాడీతో పాటు కెమెరాను కూడా తిప్పండి. సింపుల్. ఈ విధంగా మీరు సినిమాటిక్ వీడియోస్ మీకు నచ్చినట్టుగా మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకోండి, లేదా ఒక మోడల్ని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తీసుకొని జస్ట్ వాళ్ళు మిల్లో పెట్టుకొని తీసేయడమే ఈ విధంగా. సో ఈ విధంగా మనం సినిమాటిక్ షాట్స్ని అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు ఈ చట్నీ అయితే నేను ఆబ్జెక్ట్గా తీసుకున్నాను. జస్ట్ దాన్ని ఫోకస్ చేసుకొని జస్ట్ సి షేప్లో మనం ఇలా తిప్పేద్దాం. జస్ట్ ఇలా రొటేషన్ చేస్తే సరిపోతుంది, మనకు సినిమాటిక్ షాట్ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ చట్నీ అయితే ఫోకస్ చేశాను, ఇప్పుడు ఆ ప్రహరీ గోడని అయితే ఫోకస్ చేశాను. జస్ట్ ఇలా ఈ విధంగా మనం పొజిషన్ చేంజ్ చేసుకుంటూ సినిమాటిక్ షాట్స్ అనేది తీయచ్చు. ఇప్పుడు ఈ ట్రీని తీసుకుందాం. ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంది, సో అందుకని చెప్పి నేను షటర్ స్పీడ్ అనేది పెంచుతున్నాను. మనకు ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఆ ట్రీని ఫోకస్ చేసుకొని ఇలా సి షేప్లో. నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదా ఆ ఫ్లవర్ ట్రీని అయితే జస్ట్ ఇలా. ఇదంతా నేను హ్యాండ్తోనే తీస్తున్నాను, గిమ్మల్ అయితే యూజ్ చేయట్లేదు. జస్ట్ వాకింగ్ షాట్స్కి రన్నింగ్ షాట్స్కి మాత్రం నేను గిమ్మల్ని యూజ్ చేస్తాను. మిగతా షాట్స్కి అన్నిటికీ నేను ఇలా హ్యాండ్తోనే తీయడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఇలా మీ ఇష్టం, ఇలా తిరగచ్చు లేదంటే ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి తిరగచ్చు. తర్వాత రొటేషన్ షాట్ లాగా కూడా తీయచ్చు. ఇప్పుడు వీటిని ఫోకస్ చేద్దాం. జస్ట్ రొటేషన్ షాట్. ఇలా ముందుకు మూవ్ అవుతూ రొటేషన్ చేస్తే మనకు సినిమాటిక్ షాట్ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు శాంపుల్కి మనం ఈ ఫ్లవర్ని అయితే తీసుకుందాం, ఫోకస్ చేసుకొని. ఇప్పుడు ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంది కదా, జస్ట్ తగ్గించుకుందాం. ఇప్పుడు దాన్ని ఫోకస్ చేసుకొని జస్ట్ ఇలా రొటేషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా మనం రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ముందుకు ఇలా మూవ్ అవుతూ రొటేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు సినిమాటిక్ షాట్ అనేది రెడీ అయిపోద్ది. సో గైస్ చూసారు కదా, ఇలా మనకు నచ్చిన ప్లేసెస్లో అది ప్లేస్ బాగలేకపోయినా కూడా మన షార్ట్స్తో అయితే దాన్ని మంచిగా చూపించవచ్చు. సో గైస్ చూసారు కదా, వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకోండి. సో గైస్ చాలా కష్టపడితే వీడియోస్ తీస్తున్నాను, సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.